మొత్తానికి ఫుల్ మకాన్. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరికి ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అందరికీ సాల్వ్ అయిపోలే. సో అలాగే అదేవిధంగా ఈరోజు అయితే ఒక కొత్త బ్లాగ్కి అయితే స్వాగతం అండి. ఇన్ కేస్ మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి మన వీడియోస్ చూస్తే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ ఒకసారి మన వీడియోస్ చూసుకోండి. మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే మీకు వీడియోస్ నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు అయితే మార్నింగ్ యాజ్ యూజువల్ పక్కన సామాన్లు లోడ్ చేస్తున్నారు, అందుకే సౌండ్ అనమాట, మనకి డిస్టర్బెన్స్. ఇంక ఇంట్లో అదిగా సరిపోయింది రా దేవ్ బాబు. ఇంట్లో ఉన్నామంటే అది ఆ బయటనేమో ట్రైన్లు కొన్ని ఇటు వచ్చి మాట్లాడదామంటే ఇప్పుడేమో పక్కనే సామాన్లు లోడ్ చేస్తున్నారు. సరే అయితే ఇంకా ఈరోజు అయితే మేము ఏం చేసామంటే ఈరోజు ఏం చేయలేదు, ఇంకా మార్నింగ్ వంట కూడా చేయలేదండి. ఇది వచ్చేసరికి వేడి నీళ్ళు పెట్టాము. ఇంకా పిల్లల కోసం అయితే లక్ష్మి ఈరోజు మ్యాగీ చేసింది. మ్యాగీ వచ్చేసరికి అది ఆటా మ్యాగీ అనమాట. సో మామూలుది అంటే మైదా పిండి కాబట్టి దీని మీద ఆటా అని రాసింది, మరి ఆటా కాదు తెలీదు, కానీ ఆటా మ్యాగీ అనమాట. రైస్ మాత్రం పెట్టేశాను తెల్లవారులేసి, ఎందుకంటే ఇన్ కేస్ లక్ష్మికి దూరంగా డ్యూటీ వేశారనుకోండి మళ్ళీ ఇబ్బంది అని చెప్పి. సో పిల్లలు కూడా మ్యాగీ ఇద్దరు తినేసారు. అయిపోయిందా? సరే తినే. ఇంకా నేను కూడా కొద్దిగా తినేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోతానండి, ఎందుకంటే మాకు ఈరోజు సీనియర్ డిపో ఇన్స్పెక్షన్ అయితే ఉందన్నమాట. అందుకని చెప్పి నేను బేగా తినేసి బేగా వెళ్ళిపోతాను. ఇంకెళ్ళిపోతే మా నాన్నగారిని అయితే రమ్మన్నాను, సో వస్తారనుకుంటా. వస్తే పిల్లల దగ్గర ఉంటే కొద్దిగా మేమైతే డ్యూటీ చేసుకోవడానికి కొద్దిగా వీలుగా ఉంటుంది. యాక్చువల్గా ఈరోజు నుంచి అన్నీ మానేద్దాం అనుకున్నాను, కానీ ఈరోజు ఒకరోజు తినేస్తాను. ఈరోజు ఒకరోజు తినేసి రేపటి నుంచి మానేద్దాం. దీంట్లో ఆయిల్ ఏమి వేయలేదు, ఓన్లీ వాటర్ వేసి చేస్తాము. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, అన్ని వరకు చూడండి. సో చాలా బాగుంటుంది. ఓకే, ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం వచ్చేసరికి 1:30 అయిపోయింది. ఈరోజు భోజనం చాలా లేట్ అయిపోయిందండి. సో లక్ష్మి అయితే 1 గంటకు వచ్చింది భోజనం చేయడానికి. అయినప్పటికీ పిల్లలకైతే ఈరోజు లేట్ అయిపోయింది అనమాట. సో మార్నింగ్ ఏం కర్రీ వండలేదు. సో నేనైతే డ్యూటీ మీద కొద్దిగా అదే ఇందాక చూపించాను కదా చిన్న వీడియో క్లిప్, అది వచ్చేసరికి సీనియర్ డిపో ఇన్స్పెక్షన్ అనమాట. లెవెల్ క్రాసింగ్స్ ఉంటాయి కదా, అంటే ట్రైన్స్ వెళ్తున్నప్పుడు గేట్లు ఉంటాయి కదా, సో ఆ ఇన్స్పెక్షన్ అయితే అయ్యింది ఈరోజు. సో అందువల్ల నేను వచ్చేసరికి లేట్ అయిపోయింది, వండడానికి కూడా అవ్వలేదు అనమాట. లేదంటే నేను ఈరోజు ఒక మంచి వెరైటీ రెసిపీ ఒకటి అనుకున్నాను, అది వండుదాం అనుకున్నాను. వీలైతే ఈవినింగ్ వండుతాను, లేదంటే లేదు. ఇప్పుడైతే బయట నుంచి అయితే నేను పప్పు కర్రీ పాయింట్కి వెళ్ళి పప్పున ఇంకా వంకాయ కూర అయితే తెచ్చాను. ఇంకా లక్ష్మికి ఇష్టం అని గట్టి పకోడీ తెచ్చాను.
ఇంకా లక్ష్మి తిన్నావా? ఇంక తినలేదు. పెద్దడు అయితే కొద్ది పప్పు అన్న తిన్నాడు, ఇంక పెరిగాను తింటున్నాడు. ఇంకా పూరి కూడా తినేస్తున్నాడు పప్పు అన్న. ఎలాగుంది పూరి? బాగుంది పూరి. అది బాగున్నా బాగోపోయినా వీడి కోసం బాగుందని చెప్తాడు. కళాయి పెట్టేసాను. సో నేనైతే ఈరోజు నుంచి అసలు డైటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. టైం అయితే 2 అయిపోతుంది, మరి స్టార్ట్ చేయలేకపోయానండి. అయినప్పటికీ మనం ప్రోటీన్ గోల్ రీచ్ అవ్వాలి కాబట్టి కొద్దిగా ఎగ్స్ అయితే తీసుకొని లైట్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా చేసుకొని తింటాను. సో దాంట్లోనైతే ఎంతో కొంత ప్రోటీన్ దొరుకుతుంది. ఇంకా కొద్దిగా పప్పు అయితే తింటాను. ఇంకా నైట్కి అయితే రోటీ అన్నమాట. సో అప్పట్లో బాగా చేసేవాడిని, కొద్దిగా మళ్ళీ డిస్టర్బెన్స్ అయితే వచ్చాయి. సో మెల్లమెల్లగా మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సరే అయితే ఇంకా భోజనం చేసిన తర్వాత ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం 7:30 అయిందండి. సో ఈరోజు కూడా లేట్ అనమాట ఆఫీస్ నుంచి. అంతే మరి కొన్ని బతుకులు అంతే. సో తెల్లవారి 7:30కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం కూడా 7:30 అయిపోతుంది. సో ఈరోజు అయితే ఎందుకులేండి ఆ ఏడుగుగొట్టి మాటలు మనకి. ఇప్పుడైతే నేను ఇదిగోండి పూల్ మక్కన అయితే తీసుకున్నాను, తామర గింజలు అనమాట ఇవి. సో వీటితో అయితే కర్రీ అయితే చేద్దాం, చపాతీల్లోకి ఇంకా అన్నంలోకి, సో అన్నిటిలోకి కూడా ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది. పూల్ మక్కన అంటారు, అదేవిధంగా తెలుగులో తామర గింజలు అనేసి అంటారు అనమాట. సో చాలా మంది చేసే ఉంటారు, నేను ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం. ఎక్కడో మన పెళ్లి భోజనాలకి ఇంకా ఎక్కడైనా భోజనాలకి వెళ్ళినప్పుడైతే తిన్నాను చాలాసార్లు కర్రీ, కానీ తామర గింజల కర్రీ అని తెలియదు అనమాట. సో ఈరోజు అయితే తయారు చేద్దాం. ఇదైతే మోర్లో కొన్నాను, ఎంత పడిందంటే 180 రూపాయలు అనమాట. సో చాలా కాస్ట్ ఎక్కువ. అదేవిధంగా దీంట్లో చాలా పోషకాలు అయితే ఉంటాయి, మంచి హెల్త్కి చాలా మంచిది ఉంటుంది. సరే అయితే ఇంక దీని కర్రీ అయితే వండేద్దాం. పూల్ మక్కన్ అదే తామర గింజల కర్రీ అయితే వండుదాం, మసాలా కర్రీ. సో ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కదండి. వీడియో అన్ని వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఈ విధంగా చిన్న కళాయి పెట్టుకొని, సో మొత్తం అంతా కొన్నే వండుతాము, ఎందుకంటే ఫస్ట్ టైం వండుతున్నాం కాబట్టి కొన్ని వండుకుంటే మంచిది. ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి అయితే తీసుకున్నానండి. సో కొన్ని అయితే వేపుకోవాలి. అయితే లవంగాలకి యాలకి ఏంటది మిరియాలు కొండ వేస్తాను. సో టమాటీ, అల్లం వెల్లుల్లి, యాలకులు, జీలకర్ర, జీడిపప్పు వేసాను. దీన్ని మిక్సీ చేసుకుందాం. సో పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం కళాయి పెట్టుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ వేసుకుందాం. సో మనమైతే ఇంక ప్యాన్ పెట్టుకొని నేనైతే 2 స్పూన్ల 2 గరిటెల ఆయిల్ అయితే వేస్తున్నాను. ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే బాగా గోల్డెన్ కలర్లో వచ్చిందాక వేద్దాం. వేగిన తర్వాత మ్యాక్సిమం ఇప్పుడైతే ఉల్లిపాయలు వేగినట్టే. ఇప్పుడు ఈ పేస్ట్ అయితే తీసుకున్నాం కదా, దీన్ని అయితే మనం ఇందులో యాడ్ చేద్దాం. ఈ పేస్ట్ వేసుకొని కొద్దిసేపు అయితే వేపుకుందామండి. వేపుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అన్నీ వేసుకుందాం. ఫ్రెండ్స్ టమాటో పేస్ట్ వేసుకొని బాగా కలుపుకున్నానండి. కలుపుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసాను. వేసి అలాగే కొద్దిగా పెరుగు అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇంకా వాటర్ అయితే వేసుకొని ఇదిగోండి ఈ విధంగా అయితే కలుపుకున్నాను అనమాట. సో అది వీడియో
తీయడం మర్చిపోయాను నేను గాబర్లోని. సారీ ఫ్రెండ్స్, ఏమనుకోకండి, దయచేసి క్షమించండి. ఇంకా దీంట్లో సాల్ట్ సరిపోయింది లేదు చూసుకోండి. నాకైతే సరిపోయింది సాల్ట్. సో కొద్దిగా బాగా మరిగిన తర్వాత మనం వేపు పెట్టుకున్నాం కదా పూల్ మక్కను, ఇవి ఇందులో యాడ్ చేసేసుకొని దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర కానీ కసూరి మెత్తి కానీ వేసుకొని దించేసుకోవడమే, అయిపోద్ది. సో చూసారు కదా, బాగా మరిగింది. ఇప్పుడైతే ఇది వేసేద్దాం. పూల్ మక్కన్ ఫస్ట్ టైం వండుతున్నాం, ఇప్పుడు వండలే మనం. తామర గింజల కూర ఇప్పుడు భోజనాలు పెడితే ఇది ఏట్రా బాబు, ఇది బల్లిగుడ్లలో ఉన్నాయి అనేసి అనుకునేవాడిని. ఈరోజు ఎందుకో మోరికి వెళ్తే అలాగా బియ్యం బస్తా గురించి వెళ్తే ఇవి కనబడ్డాయి. సరదాగా వండుదాము, ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచివి అంట కదా అని చెప్పి తీసుకున్నాను. కొద్దిగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసేద్దాం మీద, వేసేస్తే ఒక పని అయిపోతాయి. మంట కొద్దిగా మీడియంలో పెడదాం, మంట దగ్గరికి వద్దు కదా. ఇది ఈ పక్కన ఉడుకుతూ ఉంటుంది కానీ మీలోపు చపాతీ చేసేద్దాము. టైం తక్కువ, పనులు ఎక్కువ మనకి. మొత్తానికి పూల్ మక్కాన్ లక్ష్మి ఏ కర్రీ? పూల్ మక్కాన్ అని. పూల్ మకాన్ కాదు, పూల్ మొక్క సరిపోయింది. పూల్ మక్కన్ అని చెప్పు. పూల్ మక్కన్ నాకొద్దురా, అదే పూల్ మక్కన్ చెప్పు. రండి తిందాం. అర్జెంటుగా తినేయాలి, చాలా బాగుంటది. ఫస్ట్ టైం తింటున్నాను పూల్ మక్కన్ కర్రీ. ఎలా ఉందో, కాలిపోతుంది, పొగలు వచ్చేస్తున్నాయి చూడండి. సూపర్ ఉంది, చాలా బాగుందా? చాలా బాగుంది పూల్ మక్కన్. మినపొడిలాగా అనుకోవాలి. నెయ్యిలో వేపాను, అందుకనే బాగా అనిపిస్తుంది. బోన్స్కి చాలా మంచిది.
బాగుందా? ఇద్దరు ఆకుల మీద ఉన్నారండి అందుకో. ఓకే ఫ్రెండ్స్, Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please do subscribe.